నమస్తే. ఈరోజు బెల్లము మనం తింటుంటాం కదా, స్వీట్ గా ఉండే బెల్లాన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది ఒకటి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో కుప్రియల్ గ్రామంలో అసలు బెల్లం ఎట్లా తయారు చేస్తారు అనేది నేను చేయాలనుకుంటున్నా. గడిచిన ఒక 25-30 సంవత్సరాల క్రితం నేను చూశాను. స్వయంగా కూడా నేను బెల్లము తయారు చేయడము, లేకుంటే చెరుకు నుండి ఈ పిప్పి అనేది ఉంటుంది కదా, దీన్ని పిప్పి అంటారు. చిన్నప్పుడు నా చిన్నతనంలో ఈ పిప్పిని మోస్తే ఒక అరగంటనో గంటనో మోస్తే కొంత బెల్లం ఇచ్చేవాళ్ళు. అసలు బెల్లం ఎట్లా తయారు చేస్తారంటే, మన చెరుకు రసం అనేది ఇప్పుడు రసం తీసిన తర్వాత ఈ పిప్పి ఏదైతే కనిపిస్తుందో ఈ రసం అంతా తీసిన తర్వాత ఒక కడాయిలోకి వస్తుంది. ఆ కడాయిలోకి వచ్చిన తర్వాత మిషన్లో నుంచి కడాయిలోకి వస్తుంది. కడాయిలో నుంచి మొత్తం గరం అయిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు, దగ్గర ఒక 4-5 గంటలు ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క కడాయిలోకి వచ్చిన మరిగించడం మాత్రము ఒక 2 గంటల వరకు అనేది ఇది మరుగుతూనే ఉంటుంది. దీని కింద కంటిన్యూగా మంట వేస్తూనే ఉంటారు. సో నిజంగా ఇదంతా మరిగి పానకం దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ లో చివర్లో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది నిజంగా బెల్లము తయారైపోయింది అని అంటే, ఇక్కడ స్వచ్ఛమైన బెల్లము. ఇంకా వేరే ప్రాంతాలలో మనం చూస్తుంటే కిరాణా షాపులలో మనం ముద్దలు కొంటూ వస్తున్నాం, కెమికల్ వేసి చేస్తూ ఉంటారు. కానీ నిజంగా కామారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతంలో కుప్రియల్ గ్రామంలో చూసినట్లయితే స్వచ్ఛమైన బెల్లము ఇప్పుడే తయారైంది. సో ఈ బెల్లాన్ని మనం కనుక చూస్తుంటే ఇంత తెల్లగా, ఇంత చక్కగా, మంచి స్వీట్ గా కూడా ఉన్నది. సో ఇది కిలో 100 రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇంత స్వచ్ఛమైనది కూడా మనం చూస్తున్నట్లయితే ఇది చెక్క బెల్లం టైప్ ఉంది చూడండి. సో వేరే కెమికల్ కానీ ఇంకోటి కూడా ఏం లేదు. స్వచ్ఛమైన చెరుకు పాలతో తయారైంది. ప్రతి దినం ఇక్కడికి చాలా మంది కూడా ఈ బెల్లాన్ని కొనుక్కోవడం కోసము రావడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ నుండి పోతుంటాయి అన్న, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు? హైదరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, ఇక్కడ నుండి దోమకొండ, ఈ ప్రాంతాల వారే కాకుండా ఇంకా ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎక్కడెక్కడ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఒకసారి చెప్పండి. మేము 8 సంవత్సరాల కానీ తయారు చేస్తాను. 8 సంవత్సరాల కానీ తయారు చేస్తాం. నేషనల్ బెల్లం యా మాత్రం కూడా అందులో కెమికల్ ఏం కలపంది ఏం లేదు. తోటకు మసాలా కూడా ఏం లేదు. అన్న చెరుకు పాలతో బెల్లం తయారు చేస్తాం. చిన్నప్పుడు చూసుకుంటే ఈ ఊర్లలోనే పెరిగిన కాబట్టి ఉండండి. అయితే సున్నం వేస్తుంటుంటారు, బూడిది పోస్తుంటుంటారు, అట్లాంటివి ఎప్పుడన్నా పోస్తుంటారు? అసలు ఏం లేదు, కెమికల్ గానీ ఏం కలపారు. అసలు స్వచ్ఛమైన చెరుకు పాలు తీసి ఆ చెరుకు పాలతోనే ఇది చేస్తారు. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదంతా ఇగో పెద్ద కడాయి ఉంటది. కడాయి ఇదిగో ఇప్పుడు ఈ మరుగుతున్న ఇది ఉంది కదా, మొత్తం చెరుకు పాలు. ఈ పాలతోనే ఇదిగో చూడండి, ఈ చెరుకు పాలు వీటితోనే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ చెరుకు పాలు అనేటివి ముందుగా రావడము, ఇదిగో ఈ పాలు అనేటి ఈ చెరుకు ఏదైతే ఉందో చెరుకు కడలు చూపిస్తున్నా, ఈ చెరుకు కట్టెలు. సో ఈ కట్టెలన్నీ తీసుకొని, సో నిజంగా ఇవి మంచిగా ఉన్న చెరుకు కట్టెలు, వీటన్నిటిని తీసుకొని వీటి ద్వారా ఈ చెరుకు గడల ద్వారా ఈ ఒక క్రషర్లో పెడుతుంటుంటే ఇలా ఉంటుంది మిషన్. సో దీంట్లో నుంచి ఇదిగో ఇందులో నుంచి దాంట్లోకి ఆ యొక్క కడాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ చిన్న కడాయిలో దాంట్లో స్టోరేజ్ పెట్టుకుంటారు. కరెంట్ ఉన్నంత వరకు ఇది పెట్టేసుకుంటారు. కొన్ని తేనెటీగలు కూడా వచ్చి తావడం జరుగుతుంది. సో ఈ మిషన్లో పెట్టగానే ఈ చెరుకు అనేది, ఈ చెరుకు అయితే ఎప్పుడైతే ఈ చెరుకు గడలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి. సో ఈ పిప్పి అంతా ఎండబెట్టేశారు. మళ్ళీ ఈ పిప్పిని కూడా మళ్ళీ ఎండిపోగానే కాస్త మొత్తం దీనికే పొయ్యిల కింద అడుగు భాగం కోసం వాడుతూ ఉంటారు. ఇట్లాంటిది ఒక పొయ్యి పెడుతుంటుంటారు. సో ఇది ఇదంతా వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తము అంతా తీసి పడేస్తుంటారు. ఎరువుకా దీన్ని ఎరువుగా వాడతారంతా. దీని నుండి వచ్చే కూడా ఈ చెక్క మొత్తం మడ్డి ఏదైతే ఉంటుందో మొత్తం తీస్తుంటుంటారు.
ఇది మొత్తానికైతే ఇది ఈ తర్వాత దీన్ని ఇట్లా అనొచ్చా అనన్నా ఇదిగో ఇవి ఇప్పుడు చెరుకు పాలు దీని మీద ఉంటా ఇదంతా అప్పుడు పట్టిన పాలు అనేటి ఈ విధంగా ఉంటది ఇదంతా మడ్డి మొత్తం పోతుంది జాలి పట్టేస్తారు ఇది ఒకవేళ బెల్లం అయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఆ బెల్లం తయారవుతుంది ఆ బెల్లం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ కడాయి అనేది తీసి మళ్ళీ దీన్ని పక్కకు పెట్టేసి మొత్తం ఉన్నదంతా ఆరిపోగానే మళ్ళీ బ్యాగులలో కానీ దాంట్లో నింపి చేయడం జరుగుతుంది సో ఇది ఇటు సో ఇదంతా మనము ఈ ప్రాసెస్ అనేది ఈ యొక్క పిప్పి కూడా దీన్ని వీళ్ళ పొయ్యిలోకి వాడడం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం స్వచ్ఛమైన బెల్లానికి ఒక కేర్ ఆఫ్ అని చెప్పడానికి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బెల్లాన్ని స్వచ్ఛమైనది దొరుకుతుంది కాబట్టి అని చెప్పేసి కేజీ 100 రూపాయలు అంట ఇక్కడ కేజీ 100 రూపాయలు ఎన్ని కేజీలు అయినా కూడా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా వీళ్ళది బొబ్బిలి విజయనగరం జిల్లా అంటే అక్కడ నుండి వీళ్ళు రావడం జరిగింది ఇది ఈ కడాయి అయిన తర్వాత కూడా మళ్ళీ మిగిలింది కూడా మేము చూపిస్తాము దీని ఓనరా ఓకే ఇక్కడ 8 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన కూడా చేస్తుందంట ఇది అండి థ్యాంక్ యూ మరొక ఈ వీడియో కట్టెకు పెట్టుకొని కూడా బెల్లం చిన్నప్పుడు ఏ విధంగా కట్టెకు పెట్టుకొని తింటారో అది కూడా చూపిస్తాము ఆ వీడియో కూడా యాడ్ చేస్తాము అందరికి నమస్తే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఎంతసేపు టైం పడుతుంది ఇంకా కావడానికి అంటే 30 నిమిషాలు అతను కొడతాడు అమ్మడు తీసిన వాళ్ళది కూడా అమ్మని కూడా చూపెట్టండి అమ్మ నాకు తెలియదు చూపిస్తున్నా అమ్మని కూడా మీకు అది మీరు వాట్సాప్ నెంబర్ మాకు ఇచ్చేస్తే అప్పుడు మేము నాకు ఇదండి వాట్సాప్ వీడియో రెడీ అయినాక పంపించేస్తాం పెద్దయినా మన కోసం అని చెప్పేసి అది తీస్తుండు ఇట్లా పట్టుకో జాలీలా ఉంటుందా జాలి మా కోసం గరం గరము చెరుకు రసము కడాయిలో నుంచి చిన్న కరెంటు లేదు కాబట్టి దీంట్లో తీసుకొని చేస్తున్నాము అందరూ ఐస్ వేసుకొని చల్లటి దాకా మేము గరం గరం టీ లాగా తాగాల్సి వస్తుంది టీ తాగినట్టు తాగాలి అలాగే అడిగి చాలు ఎక్కువ అయిందంటే ఒక్కరినింత తాగుతానా తాగుతానా ఒక్కరిని సరే సరే తాగలుగుతానా ఇంత కూలి నుంచి తాగుతుంది ఇంత అవసరం ఉంటే చూద్దాం కదా గరం గరం ఉంది కడాయిలేదు కాబట్టి తాగుతాం రైట్ స్వచ్ఛమైన బెల్లము సో ఇంకా ఇంకో కడాయి అటు తీస్తున్నారు అలాగే అటు పోతుందా ఇది ట్రాక్ లాగా వేసారు ఇక ఇది ఇప్పుడు అటు పోతుంది మళ్ళీ దాన్ని వదులుతారు అన్నట్టు
మళ్ళీ దీంట్లో వదులుతారు. ఇవన్నీ చెరుకు పాలు, స్వచ్ఛమైన చెరుకు పాలే, ఇంకా వేరే దీనిలో కెమికల్స్ అది ఇది ఏది ఉండదు. ఇది మొత్తం వదిలేస్తారా, ఇంకా కొంచెం ఉంటుంది ఇందులో? మొత్తం వదిలేస్తారా? అయితే చిన్నప్పుడు చెరుకుది ఇగో ఇట్లా బెల్లంకు చెరుకు కట్టె ఒకటి తీసుకొని దాన్ని మొత్తం ఒక చాక్లెట్ టైప్ దీన్ని ఇట్లా అది వేసుకుంటే అది పెట్టుకొని నీళ్ళలో కూడా పాలల్లోనే పెట్టు, పాలల్లో కూర్చోచ్చు. ఆ పాలల్లో తిప్పుకపో, పాలల్లో పెట్టుకుంటే మామూలుగా ఉండదు టేస్ట్. ఇగో ఇట్లా ఇగో పాలల్లో ఇగో పెట్టేసుకుంటే ఇగో ఇది ఇది బెల్లం గరం గరంలో ఉన్నప్పుడు ఈ బెల్లం ఇట్లా వద్దొద్దు కాలుతుంది. అవునా, చల్లగా అయిందా? ఇలా కూర్చోచ్చు కదా, వద్దా? ఆరిపోతుంది కదా కాసేపు ఉంటే. సో ఇది ఇప్పుడైతే ఒకటి బెల్లం అయింది. ఇప్పుడు మొత్తానికి బెల్లం చిన్నప్పుడు చెయ్యికి బొంబాయి మిఠాయి పెట్టుకొని వాచ్ పెట్టుకొని అనేటోళ్ళం. ఇగో ఇప్పుడు ఈ కట్టెకు, ఈ చెరుకు కట్టె ఉంటుంది కదా, దీనికి సలసల ఆగుతున్న బెల్లము పోసుకొని ఇట్లా స్వచ్ఛమైన బెల్లం అట్లుంది. సో ఇది ఎంతమంది ఇట్లా చిన్నప్పుడు తిన్నారో కామెంట్ చేయండి. స్వచ్ఛమైన బెల్లము తయారైంది. అది తీసుకోమంటావా? 5 కిలో బెల్లం స్వచ్ఛమైన బెల్లము 100 రూపాయల కిలోనంట. చెట్టు